చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం మల్టీ డిపార్ట్మెంటల్ టీమ్ మీటింగ్స్ పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అంటే ఈ రోజు నుండి మన 11-25 రోజు ప్రెస్ వాళ్ళకి, హెచ్ఓడీస్కి, యూనియన్ నాయకులకు మీటింగ్ పెట్టి కంపెనీలో ఏంటి 24-25 సంవత్సరంలో కంపెనీ ఏం సాధించింది, అలాగే 25-26 సంవత్సరంలో కంపెనీ లక్ష్యాలు ఏంటి, మరియు జూలై 2025 వరకు ఎంత మనము సాధించుకున్నాము, భూగర్భ గనుల యంత్రాల వినియోగం ఏంటి, ఉపరితల గనుల భారీ యంత్రాల వినియోగం ఎలా ఉంది, అలాగే బొగ్గు నాణ్యత మరియు మనం మార్కెటింగ్లో ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి, కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు మరియు ముందున్న సవాళ్ళు ఏంటి, సో మహిళా ఉద్యోగులు పాత్ర ఏంటి, అలాగే మహిళలకు మన దగ్గర KTK5 ఇంక్లైన్ మైన్లో ఒక అండర్గ్రౌండ్ సెలెక్ట్ చేశాము, జనరల్ షిఫ్ట్లో ఎలా నడపాలి ఏంటి, దానికి కావాల్సిన ప్రణాళికలు, అలాగే సింగరేణి సంస్థలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, కంపెనీ లక్ష్యాలు సాధించడానికి మనం ఏం చేయాలి, ఏదైతే ఈ పాయింట్స్ ఉన్నాయో ఈ పాయింట్స్ పైన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి రాబోయే రోజులలో కంపెనీ ప్రాబ్లం లేకుండా మనకి ఏదైతే 72 మిలియన్ టన్నుల టార్గెట్ ఇచ్చిండ్రో ఆ టార్గెట్ను అచీవ్ చేయడానికి ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో మన CNMD గారు, డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కమిటీని పెట్టడం జరిగింది. ఆ కమిటీ ద్వారా మేము ప్రతి ఒక్కరికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి మార్నింగ్ 7 గంటలకు ఫస్ట్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ వాళ్ళకు, 3 గంటలకు సెకండ్ షిఫ్ట్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ప్రజెంటేషన్ చేద్దామని డిసైడ్ చేశాము. అది ఈరోజు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరి యూనియన్స్కు చెప్పుకుంటూ ప్రజెంటేషన్ చేస్తూ 12 నాడు KTK5 ఇంక్లైన్లో, 13 తారీఖు నాడు KTK8 మరియు OC3, 14 నాడు KTK-OC2, 16 నాడు KTK6, 18 నాడు KTK1 ఇంక్లైన్ ఈ మైన్స్లలో కంప్లీట్ చేస్తాము. అలాగే మైన్సే కాకుండా డిపార్ట్మెంట్స్లో కూడా ఇది పెడతాము. 19 నాడు ఏరియా వర్క్షాపు, స్టోరు, మా రెస్క్యూ స్టేషను, VTC, అనలిటికల్ లాబొరేటరీకి, అలాగే ఏరియా హాస్పిటల్కు 19 నాడు 12 గంటలకు, అలాగే సేమ్ 19 నాడు GM ఆఫీసు, సివిలు, SNPC 4 PM ఈ డిపార్ట్మెంట్స్ అందరిని కూడా కవర్ చేస్తాము. సో కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా మన కంపెనీ పరిస్థితి ఎలా ఉంది, మన ఫ్యూచర్ ఏం చేయాలి అని ఆలోచించి ప్రతి ఒక్కరూ 8 అవర్స్ నిర్ణయించిన పని గంటలు ఉపయోగించుకున్నట్టయితే డెఫినెట్గా కంపెనీకి 72 మిలియన్ టన్స్ టార్గెట్ ఏదైతే ఉందో అది అవలీలగా సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఏంటంటే మనకు నిర్ణయించిన పని గంటలను తప్పకుండా వినియోగించుకొని ఈ 72 మిలియన్ టన్నుల టార్గెట్ అచీవ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.